రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ మెదక్ జూనియర్ కళాశాలలో వివిధ పాఠశాలల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాల ప్లకార్డులు పట్టుకుని జూనియర్ కళాశాల నుండి రామ్దాస్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు దెబ్బ తగిలి చాలా మంది మరణిస్తున్నారు. యుద్ధంలో కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఆర్ఎండ్బి సర్దార్ సింగ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎంఈఓ నీలకంఠం సార్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏఎంఐ శ్రీలేఖ గారు వేదిక మీదకి రావాలి. అలాగే మెదక్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు నిబంధనలు కూడా నేర్చుకుంటే, ఒక డిసిప్లిన్ నేర్చుకుంటే ఫ్యూచర్లో మీరు, ఎందుకంటే రేపు మీరే పౌరులు కాబట్టి మనం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేసి, ఎందుకంటే చాలా యంగ్ పీపుల్ పోతున్నారు, దాంతో టోటల్గా ప్రొడక్ట్ బంద్ తగ్గిపోద్ది, జీడిపి తగ్గిపోద్ది, అన్నిటి మీద ఎఫెక్ట్ పడింది. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఓన్లీ వారోత్సవాలు చేసేవాళ్ళు, ఇది రోడ్డు వారోత్సవాలు చేసేవాళ్ళు. కానీ అది ఇంకా ఇంపాక్ట్ లేదు, పబ్లిక్లో బాగా పోటలేదు ఈ మెసేజ్. అందుకోసమని కొన్ని మంతోత్సవాలు, అంటే దాదాపు ఈ నెల ఫస్ట్ నుంచి మనం ఈ మంత్ ఎండింగ్ దాకా కూడా రెగ్యులర్గా మేము ప్రోగ్రామ్ చేస్తున్నాం. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఎవ్రీ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఎవ్రీ డే ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ చేస్తే ఈ యాక్సిడెంట్స్ కంట్రోల్ కావు. ఈ స్టూడెంట్ లైఫ్ నుంచి, మీ దగ్గర నుంచి ఒక డిసిప్లిన్, చిన్నప్పటి నుంచి పెద్ద కూడా మనం రోడ్ మీద నడిచేటప్పుడు ఎట్లా నడవాలి, వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లా డ్రైవ్ చేయాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా నియమాలు పాటించితే స్ట్రైట్ అవే 50% మనం యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయొచ్చు. మీరు చూస్తున్నారు చాలా మంది, ఈ చనిపోయే 300 మందిలో జిల్లాలో 200 మెంబర్స్ 2 వీలర్స్ వాళ్ళే చనిపోతారు. 2 వీలర్స్ వాళ్ళు ఎవరు కూడా హెల్మెట్స్ పెట్టరు, వాళ్ళు ఎవరు కూడా చాలా మందికి లైసెన్స్ ఉండవు, వాళ్ళు రాంగ్ రూట్లో వస్తారు, త్రిబుల్ రైడింగ్ ఉంటాయి, అన్నీ కూడా మనం చేసే తప్పుల వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. యాక్సిడెంట్స్ అయినప్పుడు ఇమీడియట్లీగా మనం హాస్పిటల్ తీసుకుంటే చాలా మంది సర్వైవ్ అవుతున్నారు. నేను చెప్పింది ఓన్లీ డెత్సే, దాదాపు ఇంజురీస్ 1000 మంది దాకా ఉన్నారు ఒక సంవత్సరంలో. యాక్సిడెంట్ అయినప్పుడు అది మొత్తం కూడా ఖరాబ్ అయిపోయింది అనుకో, అది మొత్తం కూడా డ్యామేజ్ అయింది. సో దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోవచ్చా బైక్ని? సో మ్యాక్సిమం మనము ట్రై చేస్తే రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే కొత్త బైక్ కూడా కొనుక్కోవచ్చు. సో ప్రాణం పోయింది అనుకోండి, కొత్త ప్రాణం తీసుకొని రావచ్చా? మళ్ళీ కొత్త, ఇప్పుడు చేయబోయింది అనుకోండి, మళ్ళీ ఇంకో చేయి వస్తుందా? సో అదే దానికి టైర్ ఖరాబ్ అయింది అనుకో, కొత్త టైర్ వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. బట్ ప్రాణం పోయినా, లేకపోతే మనం ఏదైనా హ్యాండ్స్ కానివ్వండి, లెగ్స్ కానివ్వండి, ఇవైనా పోతే మనకి కంపల్సరీ మళ్ళీ రావు. సో ఇది మనం ప్రివెంట్ చేయాలంటే కంపల్సరీ మనం ఏం పాటించాలా? ట్రాఫిక్ రూల్స్ మనం కంపల్సరీగా పాటించాలా చేయడం జరుగుతుంది. మెయిన్ ఉద్దేశం ఏంటి అనేసి అంటే, సో యాక్సిడెంట్స్ ని మనం ప్రివెంట్